అయ్యండి నిన్నటి పనికే వచ్చామండి తుక్కు తుడుతానికి జీడి తోటలో. ఈరోజు కూడా అయ్యేలాగా లేదండి, రేపు ఉంటుంది, రేపుడుతా అవుద్ది. చూడండి ఎంత తుక్కు ఉందో, గుట్టలు పడిపోతుందో. ఈ గుట్టలన్నీ ఎత్తి తగలబెడతానండి చెట్లు లేని కాడకి పట్టుకెళ్ళి. పట్టుకెళ్ళండి కాబోబా. ఇగో చేసిన చెట్లు అయితే ఇలా ఉంటాయండి. తుక్కి చూడండి, ఇద్దరు పుచ్చుకెళ్తున్నారు బరకం మీద అంటెత్తాక. అయిగోండి గుట్టలు. అదిగో రాగల, అదిగో కొద్ది ఎక్కండి. హాయ్ అండి, అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నం ఉడుకుతుంది, ఓ పక్క గుడ్లు అయితే పెట్టాను పొయ్యి మీద. మరి మా ఆయన గారు బళ్ళి మీద వెళ్ళేవాళ్ళ దగ్గర అయితే ఈరోజే తీసుకున్నారు. అవి ఉడుకుతుండగా అయితే కూరగాయలు కోసుకుంటున్నానండి. వంకాయ కోడిగుడ్లు అండి. వచ్చాక పొలాన్ని నుంచి ఇల్లు గుమ్మాలన్నీ సర్ది తుడుచుకుని కుండలన్నీ తోమి ఉతికిన బట్టలు మడతెట్టి నేనైతే ఇప్పుడు ఈ కూర వండుతున్నానండి. ఈ ఎండలకి నాకు గేదెల వెనకాల అత్తమాట తిరిగి తిరిగి చాలా నీరసంగా ఉంది ఈరోజు. నా కోసం అయితే మా ఆయన గారు కొబ్బరి బండ నీళ్ళు తెచ్చారండి. మరి మనకి మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుని మన భర్తలు మనకు తెచ్చిపెట్టడం భలే ఉంటుంది కదా. మా ఆయన అయితే నాకు నీరసంగా ఉందని తనకు తెలుసుకుని నాకు కావాల్సినవి అయితే తెస్తాడు. మరి తను తిన్నా తినకపోయినా మా కోసం మా పిల్లల కోసం మాత్రం ఏది మర్చిపోకుండా మాకు కావాల్సినవి అన్నీ చూసుకుంటాడు. మరి నేను కూర అయితే పొయ్యి మీద పెట్టానండి. అన్నం వండేసాను, కోడిగుడ్లు కూడా అందులో వేసేసాను. మరి ప్రస్తావన అక్కడ తెచ్చాడు అంటే గనక అది ఇశ్రాయేలుగా పిలువబడిన యాకోబును గురించి ప్రస్తావన కాదు. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడి గెలిచిన వాడు. ఇశ్రాయేలు దేవునితో పోరాడి గెలిచాడు. హూ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. అన్నాడు యాకోబు పోరాడి గెలిచాడు. అతని